నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ 3 ఏళ్ల క్రితం తాలిబాన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లకు పంజీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు. అందుకు కారణం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ల పోరాటమే. పంజీర్ లోయలోకి ఒక్కరంటే ఒక్క తాలిబాన్ ఫైటర్ను అడుగు పెట్టనీయలేదు ఎన్ఆర్ఎఫ్. దీంతో ఒక దశలో పంజీర్ లోయపై ఆశలు వదిలేసుకున్నారు తాలిబాన్లు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ రంగంలోకి దిగింది. తాలిబాన్లకు మద్దతుగా పంజీర్ లోయలో ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లపై డ్రోన్లతో దాడులు చేసింది. చివరికి 2021 సెప్టెంబర్ 6న పంజీర్ లోయ కూడా తాలిబాన్ల వశమైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్ల రాజ్యంగా మారిపోయింది. తాలిబాన్లకు ఇస్లామాబాద్ అంతగా మద్దతు ఇవ్వడానికి తాను చెప్పినట్టల్లా ఆడతారన్న నమ్మకమే. కానీ అది ఎంత పెద్ద తప్పో ఆ దేశానికి ఇప్పుడే తెలిసొచ్చింది. దీంతో ఎన్ఆర్ఎఫ్ పై దాడులు చేయించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఎన్ఆర్ఎఫ్ ను కాపాడండి మహాప్రభో అని వేడుకుంటోంది. అందుకోసం తజికిస్తాన్ వెళ్లి ఎన్ఆర్ఎఫ్ కాళ్ల వేళ్ల పడుతోంది. మరి 3 ఏళ్ల క్రితం పంజీర్ లోయలో జరిగిన అవమానాన్ని మర్చిపోయి ఎన్ఆర్ఎఫ్ ఇస్లామాబాద్ కు మద్దతు ఇస్తుందా? తాలిబాన్ల నుంచి పాకిస్తాన్ ను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కాపాడుతుందా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘాన్ తాలిబాన్లకు మద్దతుగా ఇస్లామాబాద్ తయారు చేసిన తెహ్రీక్ ఈ తాలిబాన్లు కాబూల్తో చేతులు కలిపారు. తిరిగి పాకిస్తాన్ పైనే దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు చేసింది. ఆ దాడిలో 46 మంది అమాయకులు మరణించారు. దీంతో వేల మంది ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాకిస్తాన్ వైపు దూసుకొచ్చారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం తమదే అని సంచలన ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య యుద్ధం ఒక్కటే బ్యాలెన్స్ అనేలా ఉన్నాయి పరిస్థితులు. అదే జరిగితే 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘాన్ను ఎలా ఆక్రమించేసుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్లోనూ తాలిబాన్ ఫైటర్లు అదే చేస్తారు. ఈ విషయం అర్థం చేసుకున్న షరీఫ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఆఫ్ఘనిస్తాన్ను బెదిరించింది. తర్వాత తమ లక్ష్యం టీటీపీనే తప్ప మీరు కాదంటూ బుజ్జగించే ప్రయత్నం చేసింది. చివరికి తాలిబాన్లు అస్సలు తగ్గరని తెలుసుకుని ఐఎస్ఐను రంగంలోకి దించింది. ఇటీవల ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ తజికిస్తాన్లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు రహమాన్తో సమావేశమై కీలక చర్చలు జరిపారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఆఫ్ఘాన్ తాలిబాన్ల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఎందుకంటే ఐఎస్ఐ చీఫ్ తజికిస్తాన్ పర్యటన లక్ష్యమేంటో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు తెలుసు. వివరంగా చెప్పాలంటే 2021 సెప్టెంబర్ 6న పంజీర్ లోయను ఆక్రమించుకున్న కొద్ది రోజుల తర్వాత నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు తజికిస్తాన్కు వెళ్లిపోయారు. వాళ్లు మళ్లీ పంజీర్ లోయలో అడుగు పెడితే ఏం జరుగుతుందో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు తెలుసు. తమ సరిహద్దుల్లో కాచు కూర్చున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను తరిమి కొట్టేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అమలు చేస్తున్న వ్యూహం కూడా అదే. ఎన్ఆర్ఎఫ్ ను మళ్లీ పంజీర్లో దించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి అంతర్యుద్ధాన్ని రేపాలనేది పాక్ ఆలోచన. కానీ అందుకు నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు ఒప్పుకుంటారా? పంజీర్ లోయను తిరిగి సొంతం చేసుకునే అవకాశం కోసమే ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు ఎదురు చూస్తున్నారు. అందుకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుందంటే అంగీకరించే అవకాశాలు లేకపోలేదు. పైగా ఎన్ఆర్ఎఫ్ కు అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నాడు. మసూద్ 1980, 90ల్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్ కుమారుడు. ఆయన ఒక ముజాహిదీన్ కమాండర్. సోవియట్ తాలిబాన్ బలగాలను ఎదిరించారు. తన తండ్రి ఆశయం కోసం చివరి వరకు పోరాటానికి మసూద్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే పాకిస్తాన్ ప్రతిపాదనను మసూద్ కాదనడానికి అవకాశాలు తక్కువే. అయితే 3 ఏళ్ల తర్వాత పంజీర్ లోయలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. 2021కి ముందు పంజీర్ లోయ భౌగోళిక పరిస్థితులను ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు ఎలా అయితే ఉపయోగించుకున్నారో ఇప్పుడు తాలిబాన్ ఫైటర్లు అదే చేస్తారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ కేవలం ఎన్ఆర్ఎఫ్ ను మాత్రమే సాయం కోరడం లేదు. ఇరాన్, తజికిస్తాన్, యూరప్ అంతటా తాలిబాన్ వ్యతిరేక నాయకులను సంప్రదిస్తోంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్లో మరో అంతర్యుద్ధానికి దారితీసి తాలిబాన్లను గద్దెదించాలని చూస్తోంది. మొదట నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లను బలోపేతం చేస్తారు. తర్వాత ఆఫ్ఘాన్లో టీటీపీ స్థావరాలే లక్ష్యంగా మరిన్ని వైమానిక దాడులు చేస్తారు.
వీలైతే ఇతర దేశాల్లో ఉన్న తాలిబాన్ వ్యతిరేక నాయకులను రంగంలోకి దించి ఆఫ్ఘనిస్తాన్ను చుట్టుముడతారు. ఫలితంగా ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై పోరాడలేక ఆఫ్ఘన్ తాలిబాన్లు లొంగిపోతారు. సింపుల్ గా చెప్పాలంటే ఐఎస్ఐ మార్క్ మైండ్ గేమ్ ఇదే. కానీ ఇవన్నీ చేయడానికి పాకిస్తాన్కు చాలా సమయం పడుతుంది. ఈలోగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు డ్యూరాండ్ లైన్ క్రాస్ చేస్తే పాకిస్తాన్ పనైపోయినట్టే. తాలిబాన్ ఫైటర్లు ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. దాడులు చేయకపోయినా కీలక ఖైబర్ ప్రాంతాన్ని తమదిగా ప్రకటించుకోవడం ద్వారా ఆల్రెడీ యుద్ధం ప్రకటించేశారు. ఇలాంటి టైంలో ఎన్ఆర్ఐ ఫైటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే సరిహద్దులు దాటడానికి అస్సలు సంకోచించరు. కాబట్టి ఐఎస్ఐ మైండ్ గేమ్ తాలిబాన్ల దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ చేసిన పాపాలన్నింటికీ శిక్ష అనుభవించి తీరాల్సిందే.